మహిళలపై ఎన్నో కఠిన నియమాలు ఉన్న కాలంలో తన భక్తితో ధైర్యంతో సమాజాన్ని ఎదిరించిన ఒక మహిళ. ఆమె తరిగొండ వెంగమాంబ. ఆంధ్రప్రదేశ్లోని తరిగొండ గ్రామంలో వెంగమాంబ జన్మించారు. చిన్నప్పటినుంచే ఆమెకు లార్డ్ వెంకటేశ్వరపై అపారమైన భక్తి ఉండేది. ఇతర పిల్లలు ఆటల్లో గడిపితే వెంగమాంబ మాత్రం భజనలు ప్రార్థనలు చేసేది. చిన్న వయసులోనే ఆమెకు వివాహం జరిగింది. కాని కొద్ది కాలానికే ఆమె భర్త మరణించాడు. ఆ రోజుల్లో విధవరాలు ఆనందంగా జీవించకూడదని సమాజం భావించేది. ఆభరణాలు ధరించకూడదో, రంగుల బట్టలు వేసుకోకూడదో. కాని వెంగమాంబ ఈ నియమాలను అంగీకరించలేదు. తాను స్వామివారికే అంకితమై ఉన్నానని నమ్మింది. ఆమెను చాలామంది విమర్శించారు, అవమానించారు. కాని ఆమె భక్తి మాత్రం ఎన్నడూ తగ్గలేదు. తిరుమల సేవ తరువాత వెంగమాంబ తిరుమల చేరుకుంది. అక్కడ ఆమె తన జీవితాన్ని పూర్తిగా స్వామివారి సేవకు అంకితం చేసింది. అనేక భక్తి కీర్తనలు, పద్యాలు రచించింది. ఆమె భక్తిని చూసి స్వామివారు స్వయంగా ఆశీర్వదించారనే విశ్వాసముంది. అద్భుతాలు మొదట్లో ఆలయ పూజారులు కూడా ఆమెను వ్యతిరేకించారు. కాని ఆమె భక్తి, అద్భుతాలను చూసి ఆశ్చర్యపోయారు. ఒకసారి ఆమె సమర్పించిన నైవేద్యాన్ని స్వామివారు స్వీకరించారనే కథ చాలా ప్రసిద్ధి. అలా ఆమెను మహాభక్తురాలిగా గౌరవించడం ప్రారంభమైంది. వారసత్వం ఈరోజు వెంగమాంబ పేరు భక్తి ధైర్యానికి ప్రతీకగా నిలిచింది. ఆమె రచించిన కీర్తనలు ఇప్పటికీ ఆలయాలలో వినిపిస్తాయి. తిరుమలలో వెంగమాంబ హారతి ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఆమె జీవితం మనకు నేర్పేది నిజమైన భక్తిని ఎవరూ ఆపలేరు. ధైర్యముంటే సమాజాన్ని మారచొచ్చు. విశ్వాసం జీవితాన్ని వెలుగుతో నింపుతుంది. ఇది కేవలం ఒక కథ కాదు, భక్తి, ధైర్యం కలిసిన అద్భుత జీవితం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేసి ఇంకా ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. గోవింద హరి గోవింద వెంకటేశ శ్రీ గోవింద నీ పాడ సేవన భాగ్యం తే శ్రీనివాసన రక్షక ఓయ్ తిరుమల శిఖరంపై వెలసిన దేవ ఏస్ దివ్య మంగళ రూపం చూపిన దేవ కొండల మధ్య నిలిచిన కరుణ సాగర ఆయ్ నీ దయాలే నీదే జీవితం శూన్యంగా సుప్రభత్తం లో వినిపించే నాదం నీ నామమే నా హృదయ గీతం. ఓ కన్నీటితో పిలిచిన భక్తునిపై నీ కటాక్షం వర్షిస్తావో దయామయ శ్రీవారి సన్నిధిలో శాంతి దొరికింది ఏస్ నీ దర్శనంతో జీవితం